మీకు నచ్చిన నటుడు ఎవరు? అటు నచ్చనే ఉందండి, ఎవరు బాగా చేస్తే వాడేనా. అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది కదా. మీ తరం నుంచి బిగిన్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి తరంతో కంపేర్ చేసుకుంటే ఆ రోజుల్లో అంటే రామారావు, నాయకురావు, కృష్ణగారు, రామబాబు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ యంగ్ బ్యాచ్లోకి వచ్చేటప్పటికి ఈ యువతలోకి నేను ధైర్యంగా చెప్పగలనండి, ఈ కుర్ర బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్లో కానీ, డైలాగ్ డెక్షన్లో కానీ, యాక్షన్లో కానీ ఒక సత్తా ఉన్న మంచి, అతనిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది. తర్వాత బన్నీ, తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 వీళ్ళలో. సినిమాలు చూస్తూ ఉంటారా? ఎప్పుడన్నా టీవీలోనండి, నేనే వెళ్ళాను సినిమాలు. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి ఆనందిస్తూ చేసిన వస్తాను. కోట నమస్కారం సార్, ఈ మధ్యన రావట్లేదు ఏంటి, అదేంటి, ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. నన్ను చూడని కూడా వాళ్ళు చూడరు సరిగ్గా. అలాగే దేవుడి దగ్గరికి కూడా నేను పెద్దగా అందరికి తెలిసేట్టుగా వెళ్ళను. కాముగా సుప్రభాత సేవకో దేనికో వెళ్ళిగా వాళ్ళు కనపడచ్చు, లేకపోతే పాపం వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడు చేసిన వాళ్ళం. మీరు చేసిన మూవీస్లో అన్ని వేరియేషన్స్ చేశారు. విలన్గా చేశారు, కమెడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. వాటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏదంటే ఏం చెప్తారు? నాకు బాగా నచ్చిన పాత్ర అంటే భయం సినిమా అని చెప్పలేను కానండి, నాకు బాగా నచ్చిన పాత్ర ఏంటంటే హాస్యంతో, అంటే ఎంటర్టైన్మెంట్తో కూర్చుని వెళ్ళనంటే నాకు చాలా ఇష్టం అండి. అది అందుకే శత్రువు ఆ సినిమాలో చూడండి ఎంత కామెడీ ఉంటుంది, విలన్లో ఎంత ఉంటుంది, నాకు చాలా ఇష్టం. రామగోపాల్ వరం గారు ఒకసారి పొద్దున్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏదైనా సినిమా కోసమేమో అనుకున్నా. బాబా అదేనండి రాముని అన్నాడు. సార్ నమస్కారం సార్ ఏంటన్నా. ఏం లేదండి, నేను సినిమా చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ మళ్ళీ వస్తే బాగుంది, ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసింది. రెండో సినిమా అండి ఇది. ఒక సినిమా షోలే, అంజాద్ ఖాన్ ఎప్పుడు వస్తాడని చూశాను. తర్వాత రాత్రి సినిమా చూశాను, మీ క్యారెక్టర్ ఎప్పుడు వస్తాను వెయిట్ చేశాను, అంత బాగా చేశాను అన్నాడు. అంటే ఆ రిలీఫ్ కనపడింది ఆయనకి. అది మీరు మందుబాబులం అని ఒక పాటకి పాడారు, ఏంటి తాగి పాడారా? లేదండి, అంటే అచ్చు అలాగే ఉంది. అది ఒరిజినల్గా దేవిశ్రీ ప్రసాద్ పాడాడు. దాని మీద ఆయన రికార్డ్ అయిపోయింది, దాని మీద షూటింగ్ కూడా అయిపోయింది. ఒకరోజు పొద్దున్నే హరీష్ శంకరు, బాబాయ్ నువ్వు షూటింగ్ ఉందంటే ఉందన్న, 1 గంట పర్మిషన్ తీసుకుని రాగలవా డబ్బింగ్ థియేటర్ అన్నాడు. నేను అనుకున్నా సెన్సార్ గట్ల ఏమైనా పడ్డాయేమో, మళ్ళీ ఏమైనా నడిచినా దానికోసం వస్తానులే అని చెప్పి అలా చెప్పి వదిలే. ఇటు వెళ్ళేప్పటికి డబ్బింగ్ థియేటర్ కట్టుగా ఆపని ఇక్కడ రికార్డింగ్ థియేటర్ ఉంది కదా, పాటలు సాంగ్ అక్కడ ఆపేశారు. లోపలికి వెళ్ళేవాడు వీళ్ళు ఉన్నారు. కీరవాణి గారి ఆయన బుక్ చేసింట ఆ రోజు, ఆయన కూడా ఉన్నారు. వెళ్ళంగానే ఈ పాట వేశారు. ఈ పాట ఏంటి ఇప్పుడు వేసాను, నేను చేశాను కదా పాట అన్నా. అదే ఇప్పుడు నువ్వు పాడాలన్నారు. నేను పాట అంటే ఎవడన్నా అవుతాడన్నా అంటే అప్పుడు మీరు డైరెక్టర్ అన్నాడు. లేదండి నేను చేసింది బాగా చేశాను, అయిపోయింది, బాగా పాడుతున్నాను. స్క్రీన్ మీద చూస్తుంటే మీరేమో జేజెంటిగా ముసలి ఏజ్ కనపడుతుంది, నా వాయిస్ ఏమో పిల్లాడి వాయిస్లా ఉంది, సరదాగా ఉంటుంది, మీరు పాడితే బాగుంటుంది, మీరే పాడితే ఉంటున్నాం అన్నారు. కీరవాణి కూడా అన్నారు, పాడండి తప్పకుండా, వాళ్ళు పాడితే సింగర్ పాడినట్టు ఉంటుందని, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, పాడండి అన్నాడు. మీరు నెంబర్ 20 నిమిషాలు పాడేసరికి వచ్చారు. అంటే ఆయన అన్నాడు, ఈ తాళజ్ఞానం ఉంది, ఏం పర్లేదు పాడతారన్నాడు. ఆయన చెప్పడం పాడటం ఒక్కో సెంటెన్స్ అలా వచ్చిందండి. అది ఏదో పేరు తీసుకొచ్చింది. తర్వాత మంచి మామూలు పేరు కాదు. తర్వాత ఏదో 2-3 అడిగారు నన్ను, పాటలు వద్దండి అలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకండి, సినిమాకు వేడే వద్దు, ఎవరు చేసే పనులు చేయాలండి, అది నా అభిప్రాయం.